రాహుల్ చౌదరి రేడ్ మిషన్ పోస్టర్ బాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాహుల్ చౌదరి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లైఫ్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. రాహుల్ చౌదరి జూన్ 16, 1993 ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ అనే గ్రామంలో జన్మించాడు. వాళ్ళ ఫాదర్ పేరు రాంపాల్ సింగ్. రాహుల్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. అన్ని ఆటలు ఆడేవాడు, కానీ కబడ్డీ మాత్రం స్పెసిఫిక్ గా చాలా ఇష్టంగా ఆడేవాడు. కబడ్డీ ఆడడం కోసం చుట్టుపక్కల ఉండే ఊర్లకు వెళ్లేవాడు. ఇంకా కబడ్డీ ఆడడం కోసం స్కూల్ కూడా మానేసేవాడు. దానికోసం ఇంట్లో తన్నులు తినాల్సి వచ్చినా సరే ఆ తన్నులు తిని మళ్ళీ కబడ్డీ ఆడేవాడు. కానీ గ్రౌండ్ మీద ఇంకో స్ట్రగుల్. ఏ ప్లేయర్ ని ఆడిస్తారు, ఏ ప్లేయర్ ని ఆడించరు, అందులో రాహుల్ ని ఆడిస్తారా లేదా. ఎందుకంటే రాహుల్ వాళ్ళ అన్నయ్య కూడా కబడ్డీ ప్లేయరే. రాహుల్ వాళ్ళ అన్నయ్య రాహుల్ కంటే కబడ్డీ బాగానే ఆడతాడు. సో అందుకే రాహుల్ కంటే వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాహుల్ వాళ్ళ అన్నయ్య ఆడే టీంలో రాహుల్ కి ప్లేస్ దొరికేది కాదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని ఆల్రెడీ ఆడిస్తున్నారు కదా, ఇంకా తినని కూడా ఎందుకు ఆడిస్తారు. సేమ్ మన చిన్నప్పటి రూల్సే కదా. పోనీ అపోనెంట్ టీం రాహుల్ ని తీసుకుంటారంటే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. చుట్టుపక్కల కొన్ని ఊర్లో టోర్నమెంట్స్ అయ్యేవి. ఆ టోర్నమెంట్స్ ఆడటానికి వెళ్ళడానికి రాహుల్ దగ్గర సైకిల్ కూడా ఉండేది కాదు. అప్పుడు ఎవరో ఒకరు సైకిల్ తొక్కుంటూ ఆ టోర్నమెంట్ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళతో నేను కూడా వస్తానని చెప్తే వాళ్ళు ఆ సైకిల్ మీద వెనకాతల సీట్ లో కూర్చొని రాహుల్ ని తొక్కమనేవారు. ఇంకా రావడానికి సైకిల్ ఇచ్చి హెల్ప్ చేసినందుకు 10 రూపీస్ అడిగేవారు కూడా. అంత కష్టపడి సైకిల్ తొక్కుంటూ టోర్నమెంట్ కి వెళ్లేవాడు. వెళ్లేటప్పటికే సగం అలసిపోయేవాడు. అయినా సరే పర్ఫార్మెన్స్ లో మాత్రం ఏం తగ్గేవాడు కాదు, అలానే పర్ఫార్మ్ చేసేవాడు. కానీ ఇంకోటి, అప్పటి రోజుల్లో టోర్నమెంట్ లో గెలిస్తే ప్రైజ్ మనీ ఏం ఉండేది కాదు. ఏ చిన్న బౌలో, గ్లాసో, లేదంటే ఇంట్లో పనికొచ్చే సామాన్లో, లేదంటే ఒక కప్పో ఏదో ఇచ్చేసేవారు. తర్వాత ఒక పెద్ద టోర్నమెంట్ అయితే అయింది. ఆ టోర్నమెంట్ కి యూపీలో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా వచ్చారు. ఆ టోర్నమెంట్ లో ప్రైజ్ ఏమనుకుంటున్నారు, ప్యాషన్ ప్రో బైక్. ఫైనలీ ఆ టోర్నమెంట్ లో రాహుల్ చౌదరి టీం గెలిచేసింది. ఇంకా అందులో రాహుల్ చౌదరి షేర్ అయితే 50%. ఎందుకంటే టోర్నమెంట్ లో మాక్సిమం రైడింగ్ ఇంకా డిఫెన్స్ కూడా రాహుల్ చౌదరినే చేసేవాడు. అందుకే టీమ్ లో 50% ప్లే రాహుల్ చౌదరిదే ఉండేది కాబట్టి గెలిచిన ప్రైజ్ మనీలో కూడా 50% రాహుల్ చౌదరిదే. సో ఇప్పుడు బైక్ గెలుచుకున్న తర్వాత ఏమైందంటే టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ బైక్ అంటే కొత్త కదా, నాకు కావాలి అన్నారు. చాలా మంది రాహుల్ చౌదరికి నీకు 15,000 రూపీస్ ఇచ్చేస్తాం, బైక్ మాకు ఇచ్చాయి. ఎందుకంటే బైక్ కాస్ట్ అప్పుడు 30,000 రూపీస్. కానీ రాహుల్ చౌదరి దానికి ఒప్పుకోలేదు. బైక్ అయితే నా దగ్గరే ఉంటది, నేనే తీసుకుంటా బైక్ అని చెప్పాడు. కావాలంటే నేనే 15,000 మీకు ఇచ్చేస్తాను, మీరే పంచుకోండి. సో రాహుల్ చౌదరి ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ తో కబడ్డీ అయితే మళ్ళీ ఆడలేదు. 10th క్లాస్ పాస్ అవుతూ రాహుల్ చౌదరి అయితే ఆర్మీలోకి వెళ్దామని డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో ఆర్మీలో జాబ్ అంటే వాళ్ళ ఊర్లో దేవుళ్లా చూసేవారు. సో ఆ క్రేజ్ ఆ ఫాలోయింగ్ కోసం అయితే ఆర్మీ జాబ్ చేద్దాం అనుకున్నాడు. వెయిట్ కూడా అప్పుడు తనది ఒక 57-58 కేజెస్ ఉండేది. ఇంకా రోజు 1600 మీటర్స్ రన్నింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇలా చేస్తూ చేస్తూ మధ్యలో కబడ్డీ సెలక్షన్స్ కి వెళ్ళాడు. అందులో రాహుల్ చౌదరి సెలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ లక్నోలో సెలక్షన్స్, అందులో కూడా సెలెక్ట్ అయిపోయాడు. తర్వాత ఎమిటీలో ఉన్న హాస్టల్ కి రాహుల్ సెలెక్ట్ అయిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ పార్టీ మోడ్ లో ఉన్నారు. అందరికి సీట్లు పంచారు. మా బాబు బయటకు వెళ్తున్నాడు, హాస్టల్లో ఉండబోతున్నాడు, అక్కడ గేమ్ నేర్చుకుంటాడు అని. కానీ స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది, స్టేడియంలో తన మోకాల వరకు నీళ్లున్నాయి. ఇది స్టేడియమా చెరువా అని చెప్పి గార్డ్ని అడగడానికి వెళ్తే గార్డ్ అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ చెరువులో చేపలు పడుతున్నాడు. లైట్ కూడా సరిగ్గా ఉండేది కాదంట హాస్టల్లో. ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సరే అని చూస్తూ చూస్తూ అలా నైట్ అయింది. రాహుల్ చౌదరికి అక్కడ నైట్ ఒక తేలు కనిపించింది. ఆ తేలుని చూసి రాహుల్ చౌదరి అయితే చాలా భయపడ్డాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు తేలుని చూసే భయపడుతున్నావు, ఇంకా కబడ్డీ ఏం ఆడతావు అని అడిగారు. తర్వాత స్టేడియం కి కోచ్ గా అయితే వచ్చారు అన్షు చౌదరి. ఆవిడ రాహుల్ చౌదరికి కొంచెం రిలేటివే. అయితే ఆవిడ రాహుల్ చౌదరిని చూసిన ఫస్ట్ రోజే చెప్పేసింది తిను కెరియర్ లో చాలా ముందుకెళ్తాడు. ఎందుకంటే ఆవిడ చెప్పింది, ఎవరైనా చూస్తే వీళ్ళు ఇది చెయ్యగలరు అని మనకు అనిపిస్తుంది కదా. రాహుల్ చౌదరి ఆ యొక్క డెడికేషన్ ని చూసి నాకు ఫస్ట్ రోజు అనిపించేసింది రాహుల్ చౌదరి కబడ్డీలో ఖచ్చితంగా పెద్దది ఏదో చేస్తాడు అని. రాహుల్ చౌదరి ఫైనల్ గా ఆవిడ దగ్గర అయితే కబడ్డీ నేర్చుకుంటున్నాడు. ఇంకా చాలా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ కూడా రాహుల్ కి ఆవిడ నేర్పించింది. ఇలా చేస్తే మనకి ఏంటి అడ్వాంటేజ్, ఒకవేళ ఈ స్టెప్ తీసుకుంటే మనకి ఏంటి డిసడ్వాంటేజ్ అన్ని నేర్పిస్తూ ఉండేది. తర్వాత ఆవిడ రాహుల్ చేత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫామ్ ఫిల్ చేయించింది. ఇంకా ఎస్ఏఐలో రాహుల్ ది సెలక్షన్ అయిపోయింది. కానీ రాహుల్ చౌదరికి ఇప్పుడున్న హాస్టల్ ని వదిలేసి వెళ్ళాలి అనిపించేది కాదు. సో కోచ్ కూడా ఫోన్ చేస్తూ ఉండేవాడు రాహుల్ చౌదరి ఎప్పుడు వస్తాడని చెప్పి. తిని మాత్రం వెళ్లేవాడు కాదు. ఇంకొక రోజు ఫిక్స్ అయ్యాడు, ఏదైతే అదే అవుతుంది, వెళ్ళిపోదాం అని చెప్పి. వాళ్ళ ఊరు నుంచి వెళ్లే అహ్మదాబాద్ మెయిల్ అనే ఒక ట్రైన్ ఎక్కేశాడు. రిజర్వేషన్ అయితే ఏమీ లేదు. జనరల్ టికెట్ తీసుకున్నాడు. జనాలందరూ ఎక్కడ కూర్చుంటారో ఆ బోగిలో ఎక్కి కూర్చున్నాడు. కనీసం కాలు పెట్టడానికి కూడా గ్యాప్ లేదంట. నిద్ర వస్తా ఉండేదంట, ఆపుకుండేవాడంట, కానీ అలా కొనుక్కొచ్చేసేదంట. కానీ మనసులో అనుకున్నాడు, ఇంకంతే బయలుదేరిపోయాం కదా, వెనక్కైతే వెళ్లేది లేదు, వెళ్తే అక్కడికి వెళ్తా, లేదంటే పైకి వెళ్ళిపోతా. అలా కూర్చుని ఉండగా 2 పోలీసులు వచ్చారు, లాఠీతో కొట్టారు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు, కింద పడిపోయి చచ్చిపోదామనా, లే ఇక్కడి నుంచి అన్నారు. అప్పుడు చెప్పాడు, భోగి అంతా ఖాళీ లేదు సార్, నన్ను ఎక్కడ కూర్చోమంటారు, అసలు సీటే లేదు ఎక్కడ అని చెప్పి. అప్పుడు ఆ పోలీసులు రాహుల్ కి చెప్పారు, సరే నెక్స్ట్ స్టేషన్ లో దిగిన తర్వాత స్లీపర్ లోకి వెళ్ళిపో, స్లీపర్ లో ఖాళీగానే ఉంది. ఒకవేళ టీటీ ఇటు నుంచి వస్తున్నాడు ఇంకో అటుపక్క వెళ్ళిపో, అటు నుంచి వస్తున్నాడు ఇంకో ఇటుపక్క వెళ్ళిపో, ఒకవేళ 2 పక్కల టీటీలు కనిపించారు ఇంకో వాష్రూమ్ లోకి వెళ్ళిపో. ఈ టెక్నిక్ ఏదో బాగుందని చెప్పి రాహుల్ చౌదరి అయితే చాలా సార్లు వాష్రూమ్ లోకి వెళ్ళాడు. సో ఫైనల్లీ కష్టపడి సాయంత్రానికి రీచ్ అయ్యాడు. రాహుల్ చౌదరి కెరియర్ లో అంటే ఇంక ఇంజనీర్ అవుదాం అలాంటిది ఇంకేం పెట్టుకోలేదు. కానీ ఒక్కటే పెట్టుకున్నాడు, పెద్ద పేరు రావాలి, పేరు వచ్చేలా ఏదో చేయాలి. ఎస్ఏఐలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ ఆడటం అక్కడ చూశాడు. మనసులో అనుకున్నాడు, వీళ్ళకంటే నేనే బాగా ఆడతాను కదా, నాకు ఛాన్స్ ఇవ్వండి అని. సో ఎస్ఏఐలో రాహుల్ చౌదరి యొక్క కోచ్ అయితే జైవి శర్మ. వీకెండ్స్ లో రాహుల్ చౌదరి చేత 10 to 12 కిలోమీటర్స్ రన్నింగ్ చేయించేవాడు. ఇంకా అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ అంటే భయమే పోయింది రాహుల్ కి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ చౌదరి పడుకోవడమే మానేశాడు. హార్డ్లీ 2 to 4 అవర్స్ పడుకునేవాడు అంతే. మిగతా టైం అంతా కూడా ఏదో ఒక యాక్టివిటీలోనే ఉండేవాడు. దివాళీ, దసరా లాంటి పండగలకి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. సో అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక 2-3 టోర్నమెంట్లు ఆడటానికి వెళ్ళాడు. అందులో ఒక టోర్నమెంట్ అయితే వీళ్ళకైంది ఎయిర్ ఇండియాతో. అప్పుడు అందులో ఎయిర్ ఇండియా టీమ్ లో ఉన్న అజయ్ ఠాకూర్ రాహుల్ చౌదరి గేమ్ ప్లే చూసి రాహుల్ చౌదరిని
గుర్తించాడు. గేమ్ అయిపోయిన తర్వాత వచ్చి అడిగాడు, నువ్వు బాగా ఆడుతున్నావు, ఎయిర్ ఇండియాలో ఆడతావా అని. సో నేను ఆడతాను అన్నాడు రాహుల్ చౌదరి. సో కాంట్రాక్ట్ బేసిస్ లో ఎయిర్ ఇండియాలో అయితే జాయిన్ అయ్యాడు. 5,000 to 7,000 రూపీస్ రాహుల్ చౌదరికి పేమెంట్ వచ్చేది. పెద్ద ఇన్కమ్ కూడా కాదు, పర్మనెంట్ జాబ్ కూడా కాదు. ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉండేవారు, అసలు మా బాబు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పుకోవాలి. కబడ్డీ అని చెప్తే ఎవరికైనా అసలు ఏం అర్థం అవుతుంది. అప్పుడు వాళ్ళ వదిన అంశు చౌదరి ఉంది కదా, ఆవిడ వెళ్లి రాహుల్ చౌదరి ఫాదర్ కి అర్థమయ్యేలా చెప్పారు, త్వరలోనే ప్రో కబడ్డీ వస్తుంది, మొత్తం మనోడి పేరు దేశం అంతా మారుమోగుతుంది, మీరేం కంగారు పడకండి అని. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అంశు చౌదరి కాల్ వచ్చింది, మేడం నన్ను 8 lakhs బిడ్ పెట్టి కొనుక్కున్నారు. ఈ మ్యాటర్ వెళ్లి రాహుల్ వాళ్ళ నాన్నకి చెప్పగానే రాహుల్ వాళ్ళ ఫాదర్ అసలు నమ్మనే లేదు. 8 లక్షలు పెట్టి ఎవరు కొనుక్కుంటారు, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పింది, ఇది ప్రో కబడ్డీ, మన దేశంలో జరిగే అన్నిటికంటే పెద్ద కబడ్డీ మ్యాచ్, అందులో మనోడు సెలెక్ట్ అయ్యాడు. అసలు రాహుల్ చౌదరికి సరిగ్గా అర్థం కాలేదు, 8,20,000 ఇచ్చి నన్ను ఎలా కొనుక్కున్నారు అని. ఫస్ట్ టైం కదా ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోయాడు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్న కండిషన్ కి 8 lakhs అంటే అవి 8 crore రూపీస్ లాగా. ఆ డబ్బులు తీసుకెళ్లి హోమ్ రెనోవేషన్ చేశారు, ఇల్లుని చాలా మంచిగా మాడిఫై చేసుకున్నారు. ఫస్ట్ టైం ప్రో కబడ్డీ కోసం బెంగళూరులో షూటింగ్ చేస్తున్నప్పుడు రాహుల్ చౌదరికి గ్రూమింగ్ చేసి మంచిగా రెడీ చేశారు. ఫస్ట్ టైం ఒకళ్ళు తనను అలా రెడీ చేయడం, ఆ ఫీలింగ్ తనకి చాలా నచ్చిందంట. ప్రో కబడ్డీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. సీజన్ 1 లో తెలుగు టైటన్స్ తరపున ఆడుతూ 151 రైడ్ పాయింట్స్ తీసుకొచ్చాడు. ఇంకా రాహుల్ చౌదరి గేమ్ ప్లేకి ఒక ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. తన ఫస్ట్ గేమ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యారేజ్ బ్రిడ్జ్ అని చెప్పి ఒక బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. సిటీ నుంచి వాళ్ళ ఊరైతే 10 to 12 kilometers ఉంటది. అంతమంది జనాలు పబ్లిక్ తనని చూడడానికి 12 kilometers ట్రావెల్ చేసి వచ్చారు. తను ఎంతవరకు కలలు కన్నాడో అంతకంటే పైకి ఎదిగిపోయాడు. సీజన్ 6 బిడ్డింగ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా లైవ్ లో చూస్తున్నారు. బేస్ ప్రైస్ 20 lakhs, బిడ్ అయితే 60 lakhs కి వెళ్ళింది, 70 lakhs కి వెళ్ళింది, 80 lakhs కి వెళ్ళింది. ఫైనల్లీ తెలుగు టైటన్స్ 1.29 crore రూపీస్ ఇచ్చి రాహుల్ చౌదరిని సీజన్ 6 కి కొనేసుకున్నారు. అప్పుడు అసలు రాహుల్ చౌదరి రియాక్షన్ చూడాలి. అలానే సీజన్ 7 ఆప్షన్ లో తమిళ తలైవాస్ రాహుల్ చౌదరిని 94 lakhs ఇచ్చి కొనుక్కున్నారు. 6 seasons తెలుగు టైటన్స్ లో కంటిన్యూ చేసిన తర్వాత సీజన్ 7 లో రాహుల్ చౌదరి తమిళ తలైవాస్ కి వచ్చాడు. దాని తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో కూడా ఆడాడు. రాహుల్ చౌదరి ఎంటైర్ కెరీర్ లో 154 మ్యాచెస్ ఆడి 1106 పాయింట్స్ అయితే సంపాదించాడు. ఇంకా తన నాట్అవుట్ పర్సెంటేజ్ అయితే అరౌండ్ 80 ఉంది. కానీ రీసెంట్ గా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సీజన్ 11 ఆప్షన్ లో రాహుల్ చౌదరి అయితే అన్సోల్డ్ గా ఉండిపోయాడు. దాని తర్వాత రాహుల్ చౌదరి అఫీషియల్ గా తన రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసేశాడు. అలానే ఫ్రెండ్స్, రాహుల్ చౌదరి 8th December 2020 అహ్మదాబాద్ లో హేతాలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీగానే ఉన్నాడు. ఇంకా తన ప్రొఫెషనల్ కెరీర్ అయితే ఇంకా ఎండ్ అయిపోయిందనే మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రో కబడ్డీలో రాహుల్ చౌదరి లేని ఫీలింగ్ ని మీరు ఎలా తీసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. ఇంకా ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ వరకు చూసింటారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని.